హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఈరోజు టాపిక్ వచ్చేసి సైకాలజీ ప్రీవియస్ ఇయర్ పేపర్స్. ఇంకా మన ఛానల్లో తెలుగు ప్రీవియస్ ఇయర్ పేపర్ ఉంది, బయాలజీ ఉంది, మెథడాలజీ బయోకి సంబంధించి మెథడాలజీ ఉన్నాయి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి. ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్, ఇది మనకి పేపర్ 2024లో జరిగిన టెట్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ అన్నమాట. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఏ పిల్లవాడైనా వికాసం చెందుతున్నప్పుడు సాధారణంగా అరచేతులు వేళ్లను ఉపయోగించే కన్నా ముందు చేతులను కదిలిస్తాడు. క్రింది వికాస సూత్రాల్లో ఒకటి దీనిని ప్రతిబింబించదు. ప్రతిబింబించేది అని అడగలేదు. ప్రతిబింబించేది అంటే మనకి వికాసం సమీప దూరస్థ ధోరణి అనొచ్చు, వికాసం సాధారణ నుంచి నిర్దిష్ట దిశగా అనొచ్చు, లేదంటే వికాసం ఏకరూపంగా సాగే సూత్రం అని కూడా అనొచ్చు. ఈ మూడిట్లో ఏదైనా ఆన్సర్ పెట్టే ఛాన్స్ ఉంది. ఓకేనా. ప్రతిబింబించనిది అని అడిగారు కాబట్టి వైయక్తిక భేదాల సూత్రం. ఓకేనా. వైయక్తిక భేదం అంటే ఒక పర్సన్ ఒకలాగా ఇంకో పర్సన్ ఇంకోలాగా నాలెడ్జ్ ఉన్నా లేదంటే వాళ్ళ టాలెంట్ ఉన్నా కూడా దాన్ని వైయక్తిక భేదాలు అంటారు. దానికి దీనికి సంబంధం లేదు కాబట్టి వైయక్తిక భేదాల సూత్రం. శరీర ధర్మ మార్పుల వల్ల కలిగే భావాలను ఇలా అంటారు: ప్రత్యక్షం, ప్రజ్ఞ, ఊహ, ఉద్వేగం. ఎమోషన్స్ ఉద్వేగం అంటారు శరీర ధర్మ మార్పుల వల్ల కలిగే భావాలను. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి, వికాస కృత్యాల జ్ఞానం దీనికోసం ఉద్దేశించినది కాదు అన్నారు. అంటే క్వశ్చన్ నెగిటివ్గా ఉంది చూడండి. ఇది తల్లిదండ్రులకు సామాజిక నిబంధనలను అంచనాలకు అనుగుణంగా వారి పిల్లల అభివృద్ధిని తెలుసుకోవడానికి సహాయపడతాయి. పోటీలను నిర్వహించి పిల్లలను పేర్లు పెట్టడానికి ఉపాధ్యాయులకు వీలు కలిగించడానికి. ఇది రాంగ్ ఆప్షన్. మనకి దీనికి ఉద్దేశించింది కాదు. పోటీలు నిర్వహించడానికి, పిల్లలకి పేర్లు పెట్టడానికి, ఉపాధ్యాయులకు వీలు కలిగించేది మాత్రం వికాస కృత్యాల జ్ఞానం కాదు అనమాట. ఓకేనా. ఇంక ఈ మూడు ఫస్ట్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ ఇవన్నీ కూడా వికాస కృత్యాల జ్ఞానం కోసం ఉద్దేశించినవి. పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం నొక్కి చెప్పనిది అన్నారు. చెప్పేది కాదు, చెప్పనిది అన్నారు. చూడండి, మనకి అన్ని నెగిటివ్ షేడ్లో ఉన్నాయి ఫస్ట్ 3 క్వశ్చన్స్ కూడా. అనుకరణ, ఆవిష్కరణ అభ్యసనం, శిశు కేంద్రీకృత అభ్యసనం, ఉత్తేజపరిచే పరికరం. అనుకరణ వచ్చేసి మనకి పియాజే గారు చెప్పలేదు. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, తన స్నేహితులచే మాంసాహారం తినమని బలవంతం చేయబడిన ఒక అమ్మాయి తాను కుటుంబం నిబంధనలకు విరుద్ధంగా ఏమీ చేయదనే తన తల్లిదండ్రుల నమ్మకాన్ని భంగపరచకూడదనుకొని నిరాకరిస్తుంది. కోల్బర్గ్ యొక్క నైతిక వికాస సిద్ధాంతం. అంటే ఆమె వెజిటేరియన్ కావచ్చు. కోల్బర్గ్ ఈ నైతిక వికాస దశలో ఉంది అని అన్నారు. అంటే ఆమె వెజిటేరియన్ కావచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ మాత్రం నాన్ వెజ్ తినమని బలవంతం చేస్తున్నారు. తనేం చెప్పింది, మా ఫ్యామిలీకి ఇష్టం ఉండదు, వాళ్ళకి ఇష్టం లేకుండా నేనేం చెయ్యను అనేసి అన్నది. అయితే ఏ వికాస దశలో ఉంది అని అమ్మాయి అని అడుగుతున్నారు. 3వ వికాస దశ అనమాట. పూర్వ సాంప్రదాయ, ఉత్తర సాంప్రదాయం ఉంది కదా. సాంప్రదాయ దశలోని 3వ దశ. ఒక వ్యక్తి మానసిక వయసు 15 మరియు ప్రజ్ఞాలబ్ధి 75. అతని వాస్తవిక వయసును లెక్కించండి అని అడిగారు. అతని యొక్క వాస్తవిక వయసు వచ్చేసి 20 అనమాట. స్కూల్ పోటీకి సిద్ధమవుతున్న తన కూతురితో వేణు ఇలా అన్నాడు: పోటీని గెలుచుటకు శ్రద్ధగా తయారవు, అది నీకు మంచి పేరును తెస్తుంది. వివిధ వనరుల నుండి సంబంధిత సమాచారాన్ని సేకరించు. నీవు గెలవకపోయినా పర్వాలేదు, కానీ నీ ప్రయత్నం తెలియాలి. వేణు ఈ విధమైన తండ్రి, అధికారయుత తండ్రి అన్నమాట వేణుగారు. నెక్స్ట్, పరిశోధకుడు పిల్లల ఆత్మవిశ్వాసంపై తల్లిదండ్రుల పెంపక శైలుల ప్రభావాన్ని అధ్యయనం చేయాలనుకున్నాడు. క్రింది వాటిలో ఒకటి జోక్యచరం కాబట్టి దానికి నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఏది జోక్యచరం అంటే పిల్లల యొక్క వయస్సు అనేది జోక్యచరం. ఇందులో అడ్డుపడేది. ఓకేనా. అడ్డుపడేదాన్ని మనం జోక్యచరం అంటాం కదా. పిల్లల యొక్క వయసు అనేది జోక్యచరం అనమాట. బండూరా ప్రకారం ప్రవర్తనను మలుచుకున్నట్టుకు ఒక ముఖ్యమైన విధానం ఏమిటి అని అడిగారు. అది వచ్చేసి మనకి మోడలింగ్ అనమాట. ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం ప్రణాళిక చేయబడిన కృత్యాలు వీటిపై దృష్టి పెట్టాలి. రైట్ ఆన్సర్ వచ్చేసి సంజ్ఞానాత్మక, భావాత్మక, చలనాత్మక అభ్యసనం. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. పిల్లల అభ్యసన ప్రక్రియలో అనుసరించాల్సిన సోపానాలు, సరైన క్రమాన్ని గుర్తించండి. ఓకేనా. రైట్ ఆన్సర్ వచ్చేసి అవధానం, అభిరుచి, ప్రేరణ, అభ్యసనం, కొనసాగింపు. నెక్స్ట్, లక్ష్మి బాల్యంలో అనేక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నది కనుక ఆమెకు అనేక జానపద పాటలు తెలుసు. ఆమె కుమార్తె కొన్ని జానపద పాటలు నేర్పించమని అడిగినప్పుడు తనకు వాటిలో చాలా వరకు గుర్తుకు రాలేదు. ఈ సందర్భంలో విస్మృతికి గల కారణాన్ని ఆపోదించండి. అనుపయోగం, ఎందుకంటే తను ఆ పాటలను తరచుగా పాడట్లేదు కాబట్టి, మర్చిపోయింది కాబట్టి, ఉపయోగం చేయలేదు, అనుపయోగంగా పడున్నాయి కాబట్టి తనకి గుర్తు రాలేదు. ఓకేనా. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్,
క్రింది వాటిలో ఒకటి బోధన అభ్యసనల మధ్య సంబంధం యొక్క సరైన వ్యక్తీకరణ కాదు. రైట్ ఆన్సర్ వచ్చేసి బోధన క్రియాత్మక ప్రక్రియ, అభ్యసనం నిష్క్రియాత్మక ప్రక్రియ అవుతుంది. నెక్స్ట్ 14th క్వశ్చన్ ఏమంటే క్రింది వానిలో అభ్యసనాన్ని ప్రభావితం చేసే సాంఘిక సాంస్కృతిక కారణాలు ఏవి? కుటుంబ నిర్మాణం, సాంఘిక ఆర్థిక పరిస్థితి, భాష, భౌగోళిక పరిస్థితి. ఇవన్నీ కూడా మనకి అభ్యసనాన్ని ప్రభావితం చేసే సాంఘిక సాంస్కృతిక కారకాలు అనమాట. 4th ఆప్షన్. క్రింది వానిలో సమ్మిళిత తరగతిలో అంధుల అవసరాలను తీర్చుటకు ఉపయోగించకూడనిది చిత్రాలు అనేవి ఉపయోగించకూడదు, ఎందుకంటే వారికి కనపడదు కాబట్టి. ఓకేనా, చిత్రాలు ఉపయోగించకూడదు. ఆడియో టేపులు వినిపిస్తుంది కాబట్టి ఆడియో టేపులు యూజ్ చేయొచ్చు. ప్రత్యేక రాత ప్రతి అంటే ప్రతులు లైక్ బ్రెయిలీ లిపి అట్లాంటివన్నీ ప్రతుల్ని తీసుకొచ్చి ఉపయోగించవచ్చు. లేఖరి రాతను కూడా వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి రాతను కూడా ఉపయోగించుకోవచ్చు, కానీ చిత్రాలను ఉపయోగించకూడదు ఎందుకంటే వాళ్ళు అందులు కాబట్టి. నెక్స్ట్ అభ్యర్థులు అనుభవించినప్పుడు మరియు స్వేచ్ఛగా వ్యక్తీకరించినప్పుడు అభ్యసించుటకు వారికి మంచి ప్రేరణ లభిస్తుందని నమ్మే ఉపాధ్యాయుడు ఈ అభ్యసన పద్ధతిని ఎక్కువగా ఎంచుకుంటాడు. ఏ అభ్యసన పద్ధతిని ఎక్కువగా ఎంచుకుంటాడని అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి కృత్యాధార అభ్యసనం. కృత్యాలు చేయించడం ద్వారా అభ్యసనం అనేది విద్యార్థులతో చేపిస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది అభ్యసన వనరులు వాటి ఉదాహరణలతో జతపరచండి. ఇప్పుడు ఆట వచ్చేసి మనకి క్రింది 4 ఆట ఏమవుతుంది? ఇసుకలో ఆకారాలను తయారు చేయడం ఆట అవుతుంది. సమాజం వచ్చేసి అమ్మడం మరియు కొనడం గురించి తెలుసుకుంటూ మార్కెట్కి వెళ్ళడం. మనం మార్కెట్కి వెళ్తాం కదా, ఏం అమ్ముతున్నాం, ఏం కొంటామా, ఎంత అవుతుంది, ఇవన్నీ కూడా మార్కెట్ అనేది సమాజంలో ఉంది. సమాజం ద్వారా మనం ఏమైనా ఎంతో కొంత నేర్చుకుంటాం కదా. ఓకేనా. స్వీయ అంటే సొంతంగా మాన్యువల్ని చదివి మంచాన్ని అమర్చడం. ఏదైనా మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నప్పుడు అది దాని యొక్క పరికరాలు ఏవైతే ఉంటాయో విడివిడి పార్ట్స్ అన్నీ విడిగా వస్తాయి. దానికి ఒక మాన్యువల్ ఇస్తారు మనకి. ఆ మాన్యువల్ చూసి మనమే అమర్చుకోవాలి. ఓకేనా, అది స్వయంగా అన్నమాట. టెక్నాలజీ వచ్చేసి దత్తాంశ సేకరణ కోసం సెర్చ్ ఇంజన్ను ఉపయోగించడం. ఓకేనా, ఇది వచ్చేసి ఆప్షన్ 2లో ఉంది. ఇవన్నీ కూడా చూడండి. RTE 2009 ప్రకారం ఎలిమెంటరీ విద్యకు సంబంధించిన విద్యా ప్రణాళిక మూల్యాంకన విధానాలను నిర్దేశించేది. విశ్వవిద్యాలయాలు, NCERTలు, భారత ప్రభుత్వం, సముచిత ప్రభుత్వంచే పేర్కొనబడిన అకాడమిక్ అథారిటీ. రైట్ ఆన్సర్ వచ్చేసి సముచిత ప్రభుత్వంచే పేర్కొనబడిన అకాడమిక్ అథారిటీ. NCF 2005 ప్రకారం బహుభాషాతత్వంను అంటే భాషా ఉపాధ్యాయుడు వనరుగా ఉపయోగించాలి. బహుభాషత్వాన్ని. అదనపు మద్దతు వారి ప్రాథమిక సామర్థ్యాలను మెరుగుపరుస్తుందనే భావనతో ఒక ఉపాధ్యాయుడు పాఠశాల సమయం తర్వాత తక్కువ సాధన గల వారికి లోప నివారణ తరగతులను నిర్వహించారు. ఉపాధ్యాయుని యొక్క చలనాత్మక చర్యను గుర్తించండి. రైట్ ఆన్సర్ వచ్చేసి లోప నివారణ తరగతులను నిర్వహించడం. బోధన అభ్యసన ప్రక్రియ నిర్వహణకు అనువుగా లేని ఉపాధ్యాయుల ఆచరణను గుర్తించండి. రైట్ ఆన్సర్ వచ్చేసి కొత్త భావనలు దేనికి అదిగా బోధించడం. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. క్రింది వాటిలో సమయం గడిచే కొద్దీ మర్చిపోయే అవకాశం ఉన్న వాటిని గుర్తించండి. ఓకేనా, అవగాహన లేకుండా నేర్చుకున్న విషయాలు మనం సమయం గడిచే కొద్దీ మర్చిపోతూ ఉంటాము. ఎందుకంటే అవగాహన లేకుండా ఏదైనా పని చేస్తే మాత్రం అది ఈజీగా మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది. మ్యాచ్లో తన జట్టును గెలిపించడానికి అన్ని ఓవర్లు ముగిసే వరకు క్రీజులో ఉండాలని గ్రహించిన క్రికెటర్ జాగ్రత్తగా ఆడాడు. ఇక్కడ క్రికెటర్ ఈ విధమైన ప్రేరణ పొందాడు, అంతర్గతంగా ప్రేరణ పొందాడన్నమాట. ఓకేనా, తనకు తానే చెప్పుకున్నాడు నేను ఉండాలి జట్లో అనేసి, కాబట్టి అది అంతర్గత ప్రేరణ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయురాలు తన విద్యార్థి స్నేహపూర్వకంగా, తెలివిగా, జాగ్రత్తగా, ఉత్సాహంగా, నిజాయితీగా ఉంటాడని వివరించారు. ఉపాధ్యాయులు వివరించిన అంశం వచ్చేసి మూర్తిమత్వం అనమాట. ఓకేనా, కార్ల్ రోజర్స్ హ్యూమనిస్టిక్ అప్రోచ్ ప్రకారం చికిత్సకుడి పాత్ర ఏంటంటే సౌకర్యకర్త లేదా ఫెసిలిటేటర్ అంటారు కదా, అదన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఉపాధ్యాయుడు తన విద్యార్థులలో క్రింది అంశాలను గమనించారు. వ్యక్తంతర్గత వైయక్తిక భేదాలను సూచించే స్టేట్మెంట్. అంతర్గత వ్యక్తి భేదాలు వ్యక్తంతర్గత వైయక్తిక భేదం, వ్యక్తంతర వైయక్తిక, ఇద్దరు మనుషుల మధ్య అయితే వ్యక్తంతర అవుతుంది. ఒక పర్సన్లోనే భేదాలను, వైయక్తిక భేదాల గురించి చెప్తే వ్యక్తంతర్గత అవుతుంది. ఓకేనా, ఇక్కడ మనకి వ్యక్తంతర్గత అడిగారు కాబట్టి ఒకే పర్సన్లో భేదాలు చెప్పాలి. మనకి
ఈ విద్యార్థిని క్లాస్లోని ఇతర విద్యార్థులతో పోల్చడం జరిగింది. విద్యార్థి ఎఫ్ని అతని విద్యార్థులతో, ఇక్కడ కూడా ఎఫ్ని ఇతర విద్యార్థులతో పోల్చడం జరిగింది. ఇక్కడ కూడా సిడిఏబి 4 విద్యార్థులతో పోల్చడం జరిగింది. ఇక్కడ విద్యార్థి జీ విద్యా సంబంధ కృత్యాల కంటే సహపాఠ్య కృత్యాలపై అధిక ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక్కడ ఎవరితోనూ పోల్చలేదు, తనలోని భేదాలనే తనకు పోల్చారు. కాబట్టి వ్యక్తాంతర్గత వచ్చేసి మనకి 4th ఆప్షన్ అవుతుంది. వర్డ్ అసోసియేషన్, క్లస్టర్ అసోసియేషన్ మరియు పెయిర్ అసోసియేషన్ అనే పరీక్షలు దీన్ని మాపనం చేయుటకు ఉపయోగించబడతాయి. రైట్ ఆన్సర్ వచ్చేసి స్మృతిని పరీక్ష చేయడానికి, మాపనం చేయడానికి ఉపయోగపడతాయి అన్నమాట. వైగాట్స్కి ప్రకారం స్వీయ నియంత్రణ కోసం భాషను ఉపయోగించడాన్ని ఇలా అంటారు. ఏమంటారంటే వ్యక్తిగత భాషణం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యసనంలో అవగాహన, వివేచన పాత్రను నొక్కి చెప్పిన అభ్యసన సిద్ధాంతాన్ని గుర్తించండి. అంతరదృష్టి అభ్యసనం ఆప్షన్ 2. ఐసీటీ దీనికి సహాయం చేస్తుంది. స్వీయ వేగవంతమైన అభ్యసనానికి ఐసీటీ అనేది సహాయం చేస్తుంది.